2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన బాధాకర ఓటమిని దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా పక్కన పెట్టిందని ప్రోటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ స్పష్టం చేశాడు. భారత్ జరగనున్న సూపర్ 8 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో అతడు మాట్లాడుతూ ఆ ఓటమిని మళ్లీ తవ్వుకోవడం కన్నా మర్చిపోవటమే ఉత్తమమైన మార్గమని వెల్లడించాడు. నిజంగా చెప్పాలంటే ఆ మ్యాచ్ తర్వాత మేమంతా దాన్ని మర్చిపోయాం. ఎవరికి దాని గురించి మాట్లాడాలని అనిపించలేదని డికాక్ చెప్పాడు. అయితే ఈ 2024 ఫైనల్ ఎందుకు అంత బాధను మిగిల్చిందో అర్థం చేసుకోవటం కష్టం కాదు. బార్బడోస్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి టీ20 వరల్డ్ కప్ అంచు వరకు చేరింది అని క్వింటన్ డికాక్ తెలిపాడు. చివరి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితిలో హెన్రిచ్ క్లాసన్ విధ్వంసకరంగా ఆడుతూ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 24 పరుగులు కొట్టాడు. కప్పు దక్షిణాఫ్రికా చేతుల్లోకి వెళ్లబోతుందనిపించిన క్షణంలో 17వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా క్లాసన్ ను అవుట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా తలకిందులైంది. 177 పరుగుల లక్ష్య ఛేదంలో చివరి 3 ఓవర్లలో తమ జట్టు తడబడటంతో స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయినట్లు వెల్లడించాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ తర్వాత పొట్టి కప్ టోర్నీలో భారత్ ఇప్పుడు మళ్లీ తలపడుతున్నాం. సో ఈ సూపర్ 8 పోరుకు దక్షిణాఫ్రికా మరింత ఆత్మవిశ్వాసంతో వస్తోంది. బార్బడోస్ ఓటమి తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ప్రోటీస్ తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. అలాగే భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుతూ అతను ప్రెజెంట్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ప్రపంచంలోనే నంబర్ 1 టీ20 స్పిన్నర్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు తగిన కారణాలు అతని ప్రదర్శనలోనే కనిపిస్తున్నాయి. 2 నెలల క్రితం మాపై జరిగిన సిరీస్ లో వరుణ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆ సిరీస్ తర్వాత మా ఆటగాళ్లు అతని బౌలింగ్ ను విశ్లేషించడానికి, అతన్ని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకోవడానికి కొంత సమయం దొరికింది. సో మేము అతని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ ప్లాన్లు మ్యాచ్లో ఫలిస్తాయని ఆశిస్తున్నాం. ఒకవేళ అవి పని చేయకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అతను అంతటి నాణ్యమైన బౌలర్ అని డికాక్ పేర్కొన్నాడు.